నమస్కారం ఏఆర్ న్యూస్ కు స్వాగతం నా పేరు సాగర్ ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి శాసన సభ్యులుగా గొండి శంకర్ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో టీడీపీ నాయకులతో కలిసి గొండి శంకర్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాకుళం నగరంలోని కొత్తపేట గ్రామ దేవతను దర్శించుకునేందుకు ఆదివారం విచ్చేసిన ఎమ్మెల్యే గొండి శంకర్ స్వాతి శంకర్లకు టీడీపీ నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా గ్రామీణ మండలం పెద్దపాడు బరాటా రమణ ఆధ్వర్యంలో అమ్మవారి సంబరాలను తలపించేలా మొక్కు చెల్లించే కార్యక్రమంలో గొండి శంకర్ దంపతులు పాల్గొన్నారు భారీగా తరలివచ్చిన మహిళలు టీడీపీ నాయకులతో కలిసి ముర్రాట్లతో ఊరేగింపుగా అప్పన్నమ్మ ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి చల్లదనం చేకూర్చి మొక్కులు చెల్లించుకుని శంకర్ దంపతులు అప్పన్నమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గొండి శంకర్ భరోసానిచ్చారు 2 రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు విస్తరణ పనులపై స్థానిక శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సుడా నగర కార్పొరేషన్ ఆర్ఎండ్బి అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష నిర్వహించారు రోడ్డు విస్తరణకు 20 సంవత్సరాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ఎమ్మెల్యే శంకర్ వివరించారు విస్తరణలో స్థలం కోల్పోతున్న సుడా మున్సిపల్ పరిధిలో బాధితులతో పాటు గ్రామీణ ప్రాంతం వారికి కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారానే నష్టపరిహారం చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు టీడీఆర్ బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లించనున్నామని ఇందుకు సంబంధించి అవగాహన కల్పించేందుకు బాధితులతో 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు నగరపాలక సంస్థ కమిషనర్ సల్లా ఓబులేస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గొండి శంకర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు విస్తరణ పనులకు నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎండ్బి శాఖ ద్వారానే సుడా మున్సిపల్ అర్బన్ రూరల్ ప్రాంత బాధితులకు బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లించే విధంగా ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వాన్ని కోరనున్నామని కమిషనర్ వివరించారు వీలైనంత త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సుడా నగరపాలక సంస్థ ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సుడా టీసీ గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్సీఆర్ఎన్బి గారు అందరం కలిసి సిఎస్పి రోడ్డు ఏదైతే ఉందో ఆ ఎక్స్టెన్షన్ కోసం కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఏదైతే కాంపెన్సేషన్ కోసం వాళ్ళందరిని బెనిఫిషియర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ పెట్టడానికి కోసం నిర్ణయించుకున్నాం దానికి సర్టిఫికేట్స్ సుడా నుండి అర్బన్ లిమిట్స్లోన అలాగే మున్సిపల్ లిమిట్స్లోన అలాగే అవుట్ ఆఫ్ ది మున్సిపల్ లిమిట్స్ కూడా అవన్నీ పరిశీలించి తక్షణమే దాని ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ కోసం కూడా తీసుకోవడానికి కోసం కూడా ఈరోజు నిర్ణయం జరిగింది వెంటనే ఇప్పుడు లెటర్స్ కూడా రాసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ వచ్చిన వెంటనే ఇవి రిజిస్ట్రేషన్స్ చేస్తూ తక్షణమే వారికి ఆ సర్టిఫికేట్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేసాం 2-3 రోజుల్లో ఎవరైతే ఈ ల్యాండ్ అంతా పడిన ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి ఒక కొలిక్కి వచ్చిన వెంటనే వర్కులు త్వరితగతిన పార్వతీపురం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఆ జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆదివారం ఉదయం చేరుకుని పురోహితుల మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు తీసుకుని మన్యం నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాకు రెండో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రలో మన్యం జిల్లా బాగా వెనుకబడిన ప్రాంతం అన్నారు. జిల్లా పరిధిలో 2 ITDA ప్రాజెక్టులు ఉన్నాయని, గతంలో శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో పనిచేసినందుకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. జిల్లాలో గిరిజన సంక్షేమ అభివృద్ధికి, విద్య, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించనున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టు సాధిస్తానని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సత్వరం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. జిల్లా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని దుస్సాలులతో సన్మానించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ SS శోభిక, ITDA పథక సంచాలకులు C విష్ణు చరణ్, పార్వతీపురం RDO K హేమలత, జిల్లా రెవెన్యూ అధికారి K కేశవనాయుడు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది మనకి పార్వతీపురం మన్యం జిల్లాకి రెండవ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా ముఖ్యంగా బాగా వెనుకబడిన జిల్లా ఉత్తరాంధ్రలో. సో ఈ జిల్లాలో మనకి 2 ITDAలు కూడా ఉన్నాయి, సీతంపేట అండ్ పార్వతీపురం. సో 1/3 ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ, ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగా విస్తృతంగా పర్యటించి జిల్లా మీద పూర్తిగా విషయం సంగ్రహించిన తర్వాత ఇంకా మరింత చెరువుగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. నేను 2009 డిప్యూటీ కలెక్టర్ అండి. 9. సో నేను ఫస్ట్ RDOగా కూడా నేను ఖమ్మంలో చేశాను. అంటే ఖమ్మంలో పాల్గొంచాను. అక్కడ ట్రైబల్ ఏరియాలోనే ఎక్కువగా చేశాను. అది భద్రాచలం దగ్గర ఉంది. దాని తర్వాత మనం టెక్కలి RDO కూడా చేశాను. సో ఈ ప్రాంతం మీద కొంచెం అవగాహన కూడా ఉంది. టెక్కలి కొంచెం దగ్గరగా అప్పట్లో పాలకొండ అంతా శ్రీకాకుళంలో ఉండింది కదా. సో దాని తర్వాత PDDRDA కుప్పం స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశాను. తర్వాత నేను స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా చేశాను, APIAC. తర్వాత జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ కూడా చేయడం జరిగింది 2 years. తర్వాత పల్నాడు జాయింట్ కలెక్టర్, తర్వాత ఇక్కడికి రావడం. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటలో ఉన్న పురాతన జగన్నాథ స్వామి ఆలయంలో పెంట వంశీయులు రాజగోపాల్ శర్మ, సత్యనారాయణ శర్మ సోదరుల ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవం ఆదివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఆదివారం ఆలయం నుండి దేవతామూర్తులను ఊరేగించి లక్షేశ్వర స్వామి దేవాలయం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ 11 రోజులు రోజుకు అవతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నట్లు పెంట వంశీయులు తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో P. శ్యామలరావు చెప్పారు. వీటితో పాటు పలు ఆలయాల్లో ఆదివారం నుండి రథోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో వరి తర్వాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉండకర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ తదితర అనుబంధ శాఖలతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం ఎంతెంత విస్తీర్ణంలో ఉన్నాయో ఆయన ఆరా తీశారు. ప్రత్యామ్నాయ పంటల ఉద్యానవన శాఖ ద్వారా ఎన్ని హెక్టార్లలో ఉందనగా పామాయిల్ 1000 హెక్టార్లలో ఉండగా జీడి, కొబ్బరి 1000 హెక్టార్లలో ఉన్నట్లు AD ప్రసాదరావు వివరించారు. వ్యవసాయ శాఖ సంబంధించి ఖరీఫ్లో ప్రత్యామ్నాయ పంటలు ఉండవని, రబీలో ప్రత్యామ్నాయ రెండవ పంట మొక్కజొన్న సుమారు 25,000 హెక్టార్లు పెంచుతున్నట్లు వివరించారు. పామాయిల్ పంట వ్యవసాయం ప్రాంతం నుండి ఉద్యానవన పంటగా మారుస్తామన్నారు. పామాయిల్ ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని, అలా అయితే 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ JD శ్రీధర్, డొమాపేడి చిట్టిరాజు, APMIP DD శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన శాఖ AD ప్రసాదరావు, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ AD రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉండకర్ ఆదివారం మధ్యాహ్నం
కోడిరామూర్తి స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియంలో పునర్నిర్మాణ పనుల గురించి ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్ను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను డిఎస్డిఓ కె శ్రీధర్ను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఇండోర్లో ఏ క్రీడలకు అవకాశం ఉంది, అవుట్డోర్లో ఏ క్రీడలకు సదుపాయాలు కల్పించాలి, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు ఏంటి అనే అంశాలపై వారితో కలెక్టర్ చర్చించారు. ఈ పర్యటనలో ఆర్ఎండ్బిఈ రవినాయక్, వాలీబాల్ కోచ్ కె హరి, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ హోల్సేల్ డీలర్స్ కు తెలిపారు. నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, ఆయిల్, పంచదార ధరలు రోజురోజుకు పెరుగుదల నేపథ్యంలో ధరల నియంత్రణపై కలెక్టర్ సమావేశ మందిరంలో హోల్సేల్ డీలర్స్ తో ఆయన సమావేశం చేపట్టారు. ముందుగా పప్పులు హోల్సేల్, రిటైల్ ధరలపై ఆయన డీలర్లను అడిగి తెలుసుకున్నారు. డీలర్లు వినియోగదారులు నష్టపోకుండా ధరలు తగ్గింపునకు ఏ విధంగా చేస్తే అవుతుందని డీలర్ల నుండి ఆయన ఆరా తీశారు. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ పోర్టల్లో ప్రతి ఒక్క డీలరు ఉండాలన్నారు. సరుకులు ఉండి లేవని చెప్పి నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోల్సేల్ డీలర్స్ తో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కందిపప్పు ధర తగ్గించి ప్రభుత్వం తరపున విక్రయాలు జరిపేందుకు జిల్లాలో షాపులు గుర్తిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బి శాంతి, జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడీ జేఎస్ నాగలక్ష్మి జ్యోతి, జిల్లాలోని హోల్సేల్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల 50వ డివిజన్ పరిధిలోని సేపన్నాయుడుపేట, బైరవాణిపేట, ముచ్చవాణిపేట అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బాలామృతం పోషకాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ సేపన్న మల్లేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ ఉమా మాట్లాడుతూ, చిన్న వయసులోనే ప్రైవేట్ స్కూల్లో చిన్నారులను తల్లిదండ్రులు చేర్పించడం సరైనది కాదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలతో పిల్లలను చదివించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ పొట్నూరు తులసిరాం, 50వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు సేపన అప్పలనాయుడు, వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు వెంకట రమణమ్మ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.